అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని తొలి దశలోనే పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. న్యాయమూర్తుల కోసం నేలపాడు దగ్గర బంగ్లాలను నిర్మిస్తున్నారు. 24 ఎకరాలలో 36 మంది జడ్జిల కోసం భవనాలు రెడీ చేస్తున్నారు. బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఈ నిర్మాణాలను చేపట్టింది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన బంగ్లాలను మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నిర్మించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు మరింత స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే టవర్లు ఏదైతే ఉందో నివాస స్థలాలకు సంబంధించి అధికారులకు సంబంధించి నివాస స్థలాలకు సంబంధించిన టవర్లు దాదాపు 80 నుంచి 90% వరకు కూడా పూర్తయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐఏఎస్లు దాంతోపాటు జడ్జీలు మరోపక్క మంత్రులకు సంబంధించిన బంగ్లాలు అదే తరహాలోనే నిర్మాణ పనులు ముందుకు సాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నేను న్యాయమూర్తులకు సంబంధించిన బంగ్లాల సంబంధించిన నివాస స్థలాల నిర్మాణం వద్ద ఉన్నాను. ఆ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు చూపించబోతున్నాను. మొత్తం ఈ నిర్మాణ పనులన్నీ కూడా బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ చేస్తుంది. ఇది ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న టెంపరీ హైకోర్టు ఏదైతే ఉందో నేలపాడు దగ్గర దాని దగ్గరలోనే ఇందుకు సంబంధించిన నిర్మాణాలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి దానికి సంబంధించిన స్టేటస్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం నేను చూపిస్తుంది ఈ బంగ్లాలు ఈ విధంగానే బంగ్లాల నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్ అట్లాగే గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన స్లాబ్ వర్క్స్ పూర్తి చేసుకొని ప్లాస్టింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటర్నల్ వర్క్స్ దాంతోపాటు పెయింటింగ్ వర్క్సే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. అదే తరహాలోనే మొత్తం బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ప్లేస్ మొత్తం 24.13 ఎకరాల్లో కూడా జడ్జిల సంబంధించిన బంగ్లాల కోసం కేటాయించడం జరిగింది. ఒక్కొక్క బంగ్లా 2,000కి సంబంధించిన గజాల్లో కూడా నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం ఈ బంగ్లాలన్నీ కూడా 2,16,000 అడుగుల్లో కూడా మొత్తం ఈ నిర్మాణాలను కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీగా నిర్మిస్తున్నారు. ఇందులోనే క్లబ్ హౌస్ ఉంటుంది, దాంతోపాటు హాస్పిటల్ ఉంటుంది, సూపర్ బజార్ ఉంటుంది, కిడ్స్ ప్లే గ్రౌండ్ ఉంటుంది. అన్నీ కూడా ఇందులోనే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన నిర్మాణ పనులను కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఈ బంగ్లాలన్నింటిలో కూడా దాదాపు 60% వరకు కూడా నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలోని ఒక బంగ్లాని పూర్తి స్థాయిలో ఒక మోడల్ బంగ్లాగా రెడీ చేస్తున్నారు. ఆ బంగ్లాకి సంబంధించిన నిర్మాణం ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నా వెనకాల కనిపించేదే బంగ్లాలు ఏదైతే ఉన్నాయో న్యాయమూర్తుల కోసం కేటాయించిన బంగ్లా ఇదే తరహాలోనే నిర్మాణం జరుగుతుంది. అందుకు సంబంధించిన మోడల్ బంగ్లాను తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బంగ్లా నిర్మాణం పూర్తయిన తర్వాత న్యాయమూర్తులకు చూపించి వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత మిగతా బంగ్లాలన్నీ కూడా ఇదే తరహాలోనే నిర్మిస్తారు. అయితే ప్రస్తుతం ఈ బంగ్లాకు సంబంధించి ఎలా నిర్మాణం జరుగుతుంది కూడా మీకు వివరిస్తాను. ఈ బంగ్లా 6,000 చదరపు అడుగుల్లో కూడా నిర్మిస్తున్నారు. ఈ బంగ్లా ప్లేస్ దాదాపు 2,000 గజాల్లోనే ఇందుకు సంబంధించిన బంగ్లా ఒక్కొక్కటి ఒక్కో న్యాయమూర్తికి కేటాయించడం జరిగింది. ఈ బంగ్లా ఆ ముందు భాగంలోనే మనకి మెయిన్ గేట్ వస్తుంది. మెయిన్ గేట్ నుంచి నేరుగా వెహికల్స్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ ప్రాంతం ఏదైతే ఉందో గేట్ ముందు ప్రాంతం మొత్తం కూడా పార్కింగ్ కేటాయించారు. ఆ గేట్ పక్కనే మనం చూసుకోవచ్చు ఒక చిన్న సైజు గది కూడా రెడీ అవ్వడం జరిగింది. ఆ రూము సెక్యూరిటీ కేటాయిస్తారు. ఆ రూమ్కి ఆపోజిట్లోనే చూసినట్టయితే రైట్ సైడ్ వైపు చూసినట్టయితే ఇది సర్వెంట్స్ కోసం కేటాయిస్తారు. అన్ని బంగ్లాలు కూడా ఒకే డిజైన్స్తోని ఈ విధంగానే ఉండబోతున్నాయి. దీని ఆపోజిట్ సర్వెంట్స్ రూమ్కి ఎదురుగానే ప్రస్తుతం నేను నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో అది ప్రధానంగా న్యాయమూర్తి నివాస స్థలం. ఈ నివాస స్థలం ఈ ప్లేస్లోనే ఆయన ఓన్ వెహికల్ ఆయన సొంత వెహికల్ ఏదో ఉంటుందో అది ఇక్కడికి పార్కింగ్ ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి నేరుగా నడుచుకుంటూ ఇది ఆఫీస్ రూమ్ ఉంటుంది. న్యాయమూర్తికి సంబంధించిన పర్సనల్ సంబంధించిన ఆఫీస్ రూము. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపలికి సంబంధించిన నిర్మాణం దానికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ ఇంటర్నల్ వర్క్స్ ఏముంది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఒక క్వాలిటీ వర్క్స్ అన్ని కూడా ఇందులో చేశారని చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళే ప్రాంతంలో టైల్ వర్క్ చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వుడ్ వర్క్స్ మాత్రం కొన్ని కంప్లీట్ అవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి. చాలా పెద్ద డోర్ అని చెప్పుకోవచ్చు. ఇదే ఇంటర్నల్ గా లోపలికి వెళ్ళే మెయిన్ డోరు. ఈ డోర్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసుకోవచ్చు ఇందుకు సంబంధించిన ఫ్యామిలీ కోసం గడిపేందుకు ప్రత్యేకంగా ఒక ఏదైతే ఒక రూమ్ను కూడా కేటాయించింది. ఈ హాల్లోనే
టీవీకి సంబంధించిన సెటప్ చేశారు. దానికి సంబంధించిన ఏసీ ఒకటి వస్తుంది. దాంతోపాటు ఫ్యామిలీ కూర్చుందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి గ్లాస్ ఎలివేషన్ డోర్ను కూడా ఒకటి పెట్టారు. ఇది ఓపెన్గా ఉండబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది ఒక పూర్తి స్థాయిలో ఒక డిజైన్లోనే దీన్ని ఏర్పాటు చేశారు. ఇది గ్లాస్ డోర్ ఉండబోతుంది. ఇది ఒక ఓపెన్ డోర్గా మనం చెప్పుకోవచ్చు, ఓపెన్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. పూజ గది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజ గది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని నుంచి చూసినట్టయితే కొంత లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఏదైతే డైనింగ్ హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్ నుంచి కూడా కిచెన్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా చాలా ఈ లోపల సంబంధించి కూడా కిచెన్ లోపలికి వెళ్దాము. కిచెన్ కూడా చాలా పెద్దదిగా కూడా కేటాయించిన పరిస్థితి కనపడుతుంది. ఇందుకు సంబంధించి దాదాపు వర్క్స్ అన్ని కూడా ఇంటర్నల్గా ఏదైతే ఉండేవో కిచెన్కి సంబంధించిన కబోర్డ్స్ వర్క్స్ అన్ని కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. చాలా అందంగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా కూడా నిర్మించారు. ఎక్కడ క్వాలిటీకి వెనుకాడకుండా పూర్తి స్థాయిలోని అంత టెక్నాలజీతో ఏదైతే ఉందో మోడర్న్ టెక్నాలజీతోనే పూర్తిగా దీన్ని నిర్మాణాలను గుట్టి కూడా పూర్తి చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. కింద ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్లోని ప్రధానంగా చూసినట్టయితే 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఆ బెడ్రూమ్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కింద వచ్చేసరికల్లే 2 బెడ్రూమ్లు కూడా కేటాయించినట్లుగా నిర్మాణ సంస్థ సంబంధించి చెప్తుంది. దానికి సంబంధించి కూడా మనం బెడ్రూమ్ చూసుకోవచ్చు. ఇది ఒక బెడ్రూము. ఆ బెడ్రూమ్కు అటాచ్గా ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది, డ్రెస్సింగ్ రూమ్కు అటాచ్గా దానికి సంబంధించిన వాష్రూమ్ను కూడా కేటాయించారు. వాష్రూమ్ కూడా చూసినట్టయితే చాలా క్వాలిటీగా ఒక గ్లాస్ వర్క్తోని ఒక పార్టీషన్ రూపంలో కూడా దీన్ని నిర్మించిన పరిస్థితి మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలోని నిర్మాణ విషయంలో కూడా ఎక్కడా వెనుకాడకుండా పూర్తి చేశారు. ఎందుకంటే జడ్జీల బంగ్లాలంటేనే ఖచ్చితంగా యూనిక్గా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సకల సౌకర్యాలన్నీ కూడా ఇంట్లో ఉండే దిశకు కూడా కేటాయించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఉందో దీని నుంచి ఇంటర్నల్గా దీనికి సంబంధించిన ఇంట్లోకి వెళ్ళేందుకు పై ఫ్లోర్కి వెళ్ళేందుకు ఇంటర్నల్గా కూడా ఇక్కడ మెట్లు కేటాయించారు. ఆ మెట్లు వర్క్స్ కొంతవరకు కూడా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఈ పైకి వెళ్ళిన తర్వాత మిగతా 2 బెడ్రూమ్లు మొత్తం 4 బెడ్రూమ్స్లో దీంట్లో ఉండేది కూడా నిర్మాణ పనులు చేపట్టిన పరిస్థితి ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అంటే ఓవరాల్గా జడ్జీలకు సంబంధించిన బంగ్లాలు చూసినట్టయితే ఇతర బంగ్లాలతో పోల్చుకుంటే చాలా యూనిక్గా కనబడుతుంది. ఎక్కడ చూసినా సరే ఒక విశాలమైన గదులు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇంటర్నల్ వర్క్స్ కూడా చాలా అద్భుతంగా చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్గా ఒక మోడల్ బంగ్లాని ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు నిర్మాణ సంస్థ. ఈ మోడల్ బంగ్లాకి సంబంధించి అప్రూవల్ వచ్చిన తర్వాత మిగతా బంగ్లాలు కూడా ఈ తరహాలోనే నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 6,000 చదరపు అడుగుల్లో కూడా ఒక్కొక్క బంగ్లా నిర్మాణం జరుగుతుంది. మొత్తం ప్లేస్ ఒక్కొక్క బంగ్లాకి సంబంధించి బిల్డప్ ఏరియా కావచ్చు, మిగతా ప్లేస్ కలుపుకొని దాదాపు 2,000 చదరపు గజాలుగా దీన్ని కేటాయించడం జరిగింది. మొత్తం 2,16,000 చదరపు అడుగుల్లో కూడా మొత్తం బంగ్లాలను కూడా నిర్మాణం జరుగుతుంది. మొత్తం 36 బంగ్లాలను ప్రస్తుతం జడ్జీల కోసం కేటాయించారు. దానికి సంబంధించిన నిర్మాణ పనులు సర్వంగా జరుగుతున్నాయి. ఈ జడ్జీలకు సంబంధించిన విల్లాలకు సంబంధించి కూడా నిర్మాణ పనులు బయట ప్రాంతం నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపు వర్క్స్ అన్ని కూడా చూసినట్టయితే దాదాపు 60-70% వరకు కూడా వర్క్స్ పూర్తయినాయి. నేను ఇప్పుడు చూపిస్తుంది ఇందాక మీకు చూపించిన విల్లా, ఆ విల్లాకు సంబంధించి దాదాపు 80% వరకు కూడా వర్క్స్ కంప్లీట్ ఉన్నాయి. ఇంటర్నల్గా కొంతవరకు కూడా వర్క్స్ కంప్లీట్ అయినాయి. మిగతాయి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మిగతాయి కూడా దాదాపు 60% వరకు కూడా పూర్తయిన పరిస్థితి మనకు కనబడుతుంది. కొంతవరకు కూడా ప్లాస్టింగ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, దాంతోపాటు ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విల్లాలు జడ్జిలకు సంబంధించిన విల్లాలు ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉండేది కూడా విజువల్స్లో మనం చూసుకోవచ్చు. నేను ఈ విల్లాలకి ఆపోజిట్గానే ఏదైతే ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఉంటుంది, హైకోర్టుకి సంబంధించి నేలపాడులో ఉన్న హైకోర్టు దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలోనే ఇందుకు సంబంధించిన న్యాయమూర్తులకు సంబంధించిన విల్లాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే ప్రధానంగా న్యాయమూర్తులకు సంబంధించిన టెంపరరీ హైకోర్టు ఉంది. ఇంకా పర్మనెంట్ హైకోర్టు కూడా ఇదే దగ్గరలోనే కోర్ క్యాపిటల్లోనే మరో కిలోమీటర్, మొత్తం ఈ విల్లాలకు సంబంధించి 2 కిలోమీటర్ దూరంలోనే హైకోర్టుకు సంబంధించిన పర్మనెంట్ బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో దాని దగ్గర ప్రాంతంలోనే న్యాయమూర్తులకు సంబంధించిన నివాస స్థలాలకు సంబంధించిన నివాసానికి సంబంధించిన బంగ్లాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి మొత్తం ఒక్కొక్క విల్లా 6,000 చదరపు అడుగుల్లో కూడా నిర్మిస్తున్నారు. విల్లాకు సంబంధించిన బిల్డప్ ఏరియా కాకుండా మిగతా ప్రాంతం చూసినట్టయితే మొత్తానికి కలిపి
ఒక్కొక్క విల్లా కోసం 2000 చదరపు గజాలు కూడా కేటాయించడం జరిగింది. మొత్తం 36కు సంబంధించిన బంగ్లాలు కూడా నిర్మాణ పనులను బిఎస్ఆర్ సంస్థ నిర్మిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొదటి బంగ్లాకు సంబంధించి పూర్తిగా నిర్మాణ పనులు తొలి దశకు చేరుకున్నాయి. ఆ తర్వాత దీన్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత మిగతా బంగ్లాలు కూడా అదే తరహాలను కూడా నిర్మిస్తామనే దానిపై కూడా నిర్మాణ సంస్థ చెబుతుంది. ఇది జడ్జీలకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 అమరావతి.